హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మనమైతే సింక్ ఉంటుంది కదా, మనము గిన్నెలు తోముకునే సింకు. ఈ సింక్ అనేది వాటర్ బ్లాక్ అయిపోతే మనం ఎలా క్లియర్ చేసుకోవాలనేది వీడియో షేర్ చేస్తున్నానండి. ఏంటంటే ప్రతి ఒక్కరికి ఈ సమస్య అనేది ఉంటుంది. మనము గిన్నెలు తోమేటప్పుడు ఏంటంటే అందులోని ఏం ఉండిపోయినా ఇలాగైతే అడ్డేస్తాయండి. మనం ఒక్క చిన్న చిట్కాతోని మనం ఈ వాటర్ని బ్లాక్ అయిన వాటర్ని క్లియర్ చేసుకోవచ్చండి. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నన్ను సపోర్ట్ చేయండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇంకెక్కడ చూసారు కదా వాటర్ అనేది ఎలా బ్లాక్ అయిపోయిందో. మనం ఏంటంటే గిన్నెలు తోమేటప్పుడే మనము గిన్నెలు అనేది శుభ్రంగా నీట్గా అందులో ఎంగిళ్ళు అనేది తీసైతే గిన్నెలు అయితే తోముకోవాలండి. తోముకుంటే మనకి ఎటువంటి బ్లాక్ కూడా చాలా వరకు తగ్గుతుంది. ఇంకా ఇక్కడైతే మనము ఇలా వాటర్ ఉండేటప్పుడు మనం ఏంటంటే లోపల అక్కడ హోల్స్ ఉంటాయి కదా, వాటర్ వెళ్ళే పైపులో నుంచి అక్కడ ఏమైనా అడ్డిందా అని చూడాలండి. చూసిన తర్వాత అందులో ఏంటంటే చిన్న చిన్న ఎంగిల్ మెతుకులు ఇవి ఉంటాయి కదా, అవనేది మీరు ఏదైనా స్పూన్ పెట్టి కానీ చిన్న అక్కడ మనకు కట్టేటప్పుడు ఏంటంటే ఒక స్పూన్ కానీ లేదా చిన్న గరిటె లాంటిది కానీ పెట్టి ఆ ఎంగిళ్ళు అనేది తీసుకోవాలండి. ఎప్పుడు సింక్లో ఎంగిళ్ళు అనేది పడకుండా ఉంటే సరిపోతుంది. ఇంకా బ్లాక్ అయిపోయిన తర్వాత మనము చిన్న చిట్కా పాటిస్తే చాలండి, ఆ బ్లాక్ అనేది క్లియర్ అయిపోద్ది. ఇప్పుడైతే నాకు ఎంగిళ్ళు మాత్రమే ఉన్నాయండి. ఇలాగా నేను తీసేసరికి వాటర్ అనేది వెళ్ళిపోయింది. ఇంకా వెళ్ళిపోయినా సరే ఒక్కొక్కసారి మనము ఎంత నీట్గా చేసినా ఎంగిళ్ళు అవి తీసేసినా సరే మనకు వాటర్ అనేది బ్లాక్ అయిపోద్ది కదా. అలాంటప్పుడు మనము ఈ చిన్న చిట్కా పాటిస్తే చాలండి. ఏంటంటే మనకి ప్రతి ఒక్కళ్ళం ఈ సమస్య అనేది ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఈ సమస్య అయితే ఉంటుందండి. ఈ సింక్ నిండిపోయి చాలా మందికి అయితే వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇంకా ఇక్కడ మనము ఇలా బ్లాక్ తీసుకోవడానికి చూసారు కదా ఎంత నల్లగా ఉందో. అక్కడైతే ఒకవేళ మనకి వాటర్ అనేది బ్లాక్ అయిపోతే ఇలాగా మనకి సింక్ అనేది ఇలా ఉంటుందండి. చాలా వరకు చూసారు కదా వాటర్ అనేది ఇలా వెళ్ళిపోయినా సరే మనకి లోపల బ్లాక్ అయి ఉంటుంది కదా, అప్పుడు మనము ఈ విధంగా చేసుకుంటే మట్టుగా చాలా నీట్గా అయితే వచ్చేస్తుందండి. చూసారు కదా మనం ఎంగిళ్ళు ఇవన్నీ తీసేసరికి సగానికి సగం మనకైతే బ్లాక్ అయితే క్లియర్ అయ్యింది. ఇంకా మనము ఏదైనా బ్రష్ పెట్టి ఇలా క్లీన్ చేసుకోవచ్చండి. క్లీన్ చేసుకొని అందులో ఉన్న ఎంగిళ్ళు అలాగే మనము కొంచెం తినేటివి ఉండిపోతాయి కదా, అవైతే చాలా వరకు అందులోకి వెళ్ళిపోతాయండి. ఆ పైప్లోకి అయితే వెళ్ళకుండా మనము ఇలాగ ముందే క్లియర్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది సింక్ అయితే. ఇంకా అలాగా మనం వాటర్ వేసుకున్నా చూసారు కదా కొంచెం కొంచెం అయితే అడ్డుతుంది. అలాగా అడ్డిందంతా మనం క్లియర్ చేసుకోవాలండి. ఇలా క్లియర్ చేసుకోవాలండి. ఇలా చేసుకుంటుంటే చూసారు కదా వాటర్ అనేది వెళ్ళిపోతుంది. ఒక్క విషయం అండి, ఏంటంటే వీడియోస్ చూస్తున్నారు కానీ ఒక్క లైక్ అయితే ఇవ్వటం లేదండి. ఒక్క లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి. అలాగే మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఏంటంటే వీడియోస్ చాలా వరకు చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయటం లేదండి. లైక్ చేసి షేర్ కూడా చేయండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా ఈ వాటర్ అనేది అంతా క్లియర్ అయిపోయిన తర్వాత మనం సింక్ని అయితే నీట్గా చాలా తోముకోవాలండి. మాది స్టీల్ సింక్ కాబట్టి నీట్గా అయితే వచ్చేసింది. ఇలా సర్ఫేసి విమ్ లిక్విడ్ అనేది వేసి నేను తోమానండి. తోమితే చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందా. నీట్గా వచ్చిందని వదిలేయకూడదండి. ఇప్పుడు మనకి బ్లాక్ అయిపోతుంది కదా వాటర్. ఎందుకు బ్లాక్ అవుతుందంటే ఆ లోపల పైప్లో కూడా ఏంటంటే ఎంగిలి మెతుకులు ఇవన్నీ వెళ్ళిపోతాయి. అలాగే ఏంటంటే కొంచెం మనము తోమినప్పుడు నాచు అలాంటిది పడుతూ ఉంటుంది కదండి. వాటరు వేస్తాం కదా, వాటర్ వేసి కడిగేటప్పుడు ఏంటంటే ఆ పైపులో నుంచి కొంచెం నాచులా పట్టి అడ్డీలు ఇవన్నీ చేయడం వల్ల సింక్ అయితే బ్లాక్ అయిపోతుందండి. ఇలా బ్లాక్ అయినప్పుడు నేను ఇలా చేసేసరికి చాలా నీట్గా అయితే వస్తుందండి. అందుకోసం మీకు కూడా ఈ వీడియో యూజ్ అవుద్ది కదా అని అయితే నేను వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మటుగా ఒక్క లైక్ చేయండి. ఇంకా ఇక్కడ చూసారు కదా మనం ఏంటంటే నీట్గా అయితే చేసుకున్నాము. సింక్ అది తోమేసాం కదా, తర్వాత అక్కడ బ్లాక్ అవుద్ది కదండి, మనకు పైప్లో బ్లాక్ అవుద్ది కదా, ఆ బ్లాక్ పోవాలంటే ఈ విధంగా చేయండి. ఏంటంటే సింక్లోని ఇది ఏంటంటే వంట
వంట సోడా ఉంటుంది కదండి, బేకింగ్ సోడా, వంట సోడా అంటారు. ఆ సోడా గుండు అనేది మనం ఈ సింక్లో ఇలా వేసుకున్నామంటే సింక్లో ఎటువంటి బ్లాక్ ఉన్నా పోతుందండి. వాటర్ కూడా ఫ్రీగా వెళ్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇదే మెయిన్ అండి. ప్రతి ఒక్కరు ప్లంబర్స్ కూడా ఇదే కల్లుప్పు అనేది వేస్తారు. వేస్తే ఏంటంటే లోపల ఎటువంటి బ్లాక్లు ఉన్నా పోయి మనకు వాటర్ అనేది ఫ్లో బాగా అయ్యి సింక్లో వాటర్ పోతుందండి. ఇంకా ఇక్కడ అయితే మనము కల్లుప్పు అనేది చుట్టూరు ఆ కన్నాల దగ్గర చుట్టూరు అయితే వెయ్యాలండి. ఈ ఈ కల్లుప్పు వల్లే మనకి ఆ పైప్లోని ఎటువంటి నాచు పట్టిన లేదంటే వాటర్ వెళ్ళకపోయినా సరే ఇలా కల్లుప్పు అనేది వేసామంటే మనకి ఏంటంటే వెంటనే ఆ బ్లాక్ అనేది పోయి వాటర్ ఫ్లో అనేది బాగా వెళ్తుందండి సింక్లోనైతే. ఇంకా ఇక్కడ వచ్చేసి వేడి నీళ్ళు అండి. ఈ వేడి నీళ్ళు కూడా చాలా మంచిది. ఇప్పుడు మనము వంట సోడా కల్లుప్పు వేసాం కదా, వేసిన తర్వాత బాగా బాయిల్ చేయకూడదండి. కొంచెం వేడిగా అయిన తర్వాత వాటర్ అనేది తీసుకొని మనము ఆ పైపు ఉంటుంది కదా, ఆ కన్నంలో అనేది వాటర్ పోసామంటే మనకి ఎటువంటి సింక్లో బ్లాక్లు ఉన్నా పోతాయండి. నాకైతే నేను చేశాను, నాకు యూజ్ అయింది, అందుకోసం అయితే మీతో కూడా వీడియో అనేది షేర్ చేస్తున్నానండి. ఇంకా మనకి ఇలాగా వంట సోడా కల్లుప్పు వేసాం కదా, వేసిన తర్వాత ఏంటంటే మనం పసుపు ఉంటుంది కదా, పసుపు అనేది వేసుకుంటే మనకి ఆ పైప్లోని బల్ల పురుగులు ఉన్నా లేదంటే బ్యాడ్ స్మెల్ వచ్చినా పోతుందండి. ఈ పసుపు యాంటీబయాటిక్ కాబట్టి పసుపు అనేది వేసామంటే మనకి నైటు ఇవన్నీ క్లియర్ చేసుకున్న తర్వాత ఇలా పసుపు అనేది వేసుకున్నామంటే ఎటువంటి పురుగులైనా సరే రావండి. అలాగే స్మెల్ కూడా సింక్లోని స్మెల్ రాకుండా కూడా ఉంటుంది. ఇలా పసుపు వేసిన తర్వాత మనం ఏంటంటే నిమ్మకాయ కూడానండి, ఈ రెండు వేసి చూడండి, బొద్దింకలు అనేవే రావు ఆ సింక్లో నుంచి అయితే. ఆ బ్లాక్ పోయిన తర్వాత మనం ఇలా వేసుకున్నామంటే నైట్ ఇలాగా చక్కగా పసుపు అలాగే నిమ్మకాయ పిండుకొని ఇలా వేసుకున్నామంటే ఎటువంటి పురుగులు, బల్ల పురుగులు, బ్యాడ్ స్మెల్ రావడం ఇవన్నీ లేకుండా ఉంటుందండి. మంచి ఫ్రెష్గా ఉంటుంది ఉదయం లేచేసరికి. ఎందుకంటే పసుపు యాంటీబయాటిక్, అలాగే నిమ్మకాయ కూడా మంచి స్మెల్ అనేది వస్తుంది కదా. అలా మనకి ఉదయం లెగ్గానే మనము సింక్ దగ్గరికి వెళ్ళామంటే మంచి స్మెల్తోని ఫ్రెష్గా అయితే మన సింక్ అయితే ఉంటుందండి. ఇలాగైతే చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే వాటర్ అనేది కూడా బాగా వెళ్ళిపోయి సింక్ నిండకుండా ఎప్పటికప్పుడు నీట్గా మన సింక్ అయితే ఉంటుందండి. ఇలా ఒక్కసారి చేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. అంత బాగా నీట్గా అయితే అవుతుంది. నేను ఇక్కడ ఒక స్పూన్ పసుపు వేసాను కదా, తర్వాత ఒక నిమ్మకాయ అయితే నేను పిండానండి. చాలా బాగా మంచి స్మెల్ అయితే వస్తుంది. మనం మార్నింగ్ లేవగానే ఆడవాళ్ళం ఏంటంటే వంటగదిలోనే ఉంటాం కదా, ఉండేటప్పుడు ఏంటంటే మంచి స్మెల్తోని ఎటువంటి బల్ల పురుగులు కానీ చిన్న చిన్న పురుగులు, దోమలు ఏటి లేకుండా మనం ఎంగిళ్ళు అనేవి వేస్తాం కదా, వేసేటప్పుడు అవి ఏటి లేకుండా సింక్ అనేది నీట్గా ఉంటుందండి. చూసారు కదా, ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ మరొకసారి కల్లుప్పు అనేది కొంచెం మనము ఆ కన్నాల్లో అనేది వేసుకోవాలండి. వేసుకొని చుట్టూరు కూడా వేసుకోవాలండి. వేసుకొని కొంచెం తెల్లవారు లెగిసి మనం వాటర్ అనేది పోసామంటే ఎటువంటి క్రిములు లేకుండా మంచిగా అయితే మన సింక్ అయితే ఉంటుందండి. అలాగే వాటర్ కూడా వెళ్ళిపోయి మంచి ఫ్రెష్గా అయితే ఉంటుంది. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.